గాడ్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అనే ఈ సిరీస్కి మిమ్మల్ని అందరినీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనం మూడవ సూచక క్రియ, యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభు బెతెస్దాలోని ఒక కోనేటి దగ్గర సొలొమన్స్ పోర్చ్ అని ఉంది. అక్కడ ఈ సొలొమన్ యొక్క పోర్చ్ దగ్గర 5 పోర్చెస్ ఉన్నాయి. ఆ పోర్చెస్ దగ్గర యేసు ప్రభువు చేసినటువంటి సూచక క్రియను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన అన్యూజువల్ అకేషన్స్ ఆఫ్ హీలింగ్స్ని మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో కుండలో ఉన్నటువంటి విషాన్ని పిండి వేసినప్పుడు, ఎలీషా పిండి వేసినప్పుడు అందులో విషం అంతా కూడా విరిగిపోయింది. తినడానికి యోగ్యమైన రీతిలో ఆహారము మార్చబడింది. అలాగే యోర్దాను నదిలో మునగమని నయమానునకు ప్రవక్త అయిన ఎలీషా చెప్పినప్పుడు అతడు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునిగినప్పుడు అతనికి స్వస్థత వచ్చింది. పసిపిల్ల దేహం వలె అతని యొక్క దేహం మారిపోయింది, శుద్ధుడైపోయాడు, కుష్ఠరోగం నుంచి విడుదల వచ్చింది. అదేవిధంగా ఎలీషా మృతి పొందిన తర్వాత 1 సంవత్సరం గడిచిపోయాక ఒక శవాన్ని తీసుకొని వచ్చి ఎలీషా ప్రవక్త యొక్క సమాధిలో పెట్టినప్పుడు ఎలీషా శల్యములకు ఆ శవం ఎప్పుడైతే తగిలిందో వెంటనే ఆ శవము లేచి కూర్చుంది, అనగా తిరిగి బ్రతికినట్లుగా మనం ఈ ఓల్డ్ టెస్టమెంట్లో చదువుకుంటాం. ఇంకా చాలా ఉన్నాయి. న్యూ టెస్టమెంట్లోనికి వచ్చేసరికి ఎవరి మీదైనా సరే పేతురు యొక్క నీడ పడితే స్వస్థత కలుగుతుంది అని అక్కడున్నటువంటి వారందరూ కూడా అపొస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో చదువుకుంటాం, వారు విశ్వసిస్తున్నట్లుగా. అలాగే అపొస్తలుడు పాల్ యొక్క కర్చీవ్స్ని ముట్టుకున్నప్పుడు అందరికీ కూడా ముట్టుకున్న వారికి స్వస్థత కలిగింది అని యాక్ట్స్ చాప్టర్ 19లో చదువుకుంటాం. మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. హీ కెన్ డూ మిరాకులస్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. అయితే మన జీవితాన్ని మార్చటం అనేది ఎవరి వల్ల కూడా కాదు, ఒక్క యేసుక్రీస్తు ప్రభువు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఒకని యొక్క హృదయము మార్చబడాలన్నా, జీవన శైలి మార్చబడాలన్నా, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీకర్స్ దగ్గరికి, లేదు అంటే సైకియాట్రిస్ట్స్ దగ్గరకు మనం తీసుకొని వెళ్ళినప్పుడు మనం ఆశించిన ఫలితాలు లభించవు. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు ఎవరైనా సరే హృదయపూర్తిగా వచ్చినట్లయితే ఆయన జీవితంలో మార్చగలిగిన వాడు అనే సత్యాన్ని మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ సూచిక క్రియ యొక్క డీటెయిల్స్లోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాము. ముందుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, జీవితాలను మార్చగలిగేటువంటి శక్తి, పాపములను పరిహరించగలిగిన శక్తి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని మాకు తెలియజేస్తున్నందుకై మీకు వందనములు చెల్లిస్తున్నాము. శాశ్వతమైనటువంటి కార్యములను మా జీవితంలో చూడాలి అంటే తాత్కాలికమైనటువంటి వాటి మీద మా దృష్టిని పెట్టకుండా శాశ్వతమైన మీ రాజ్యం వైపు మేము చూచేటువంటి వారముగా మా దృష్టిని సారించగలిగే వారంగా ఉండనట్లు మాకు సహాయం అనుగ్రహించమని ఉదయకాలమందు ధ్యానం చేయబోతున్న ఈ సూచక క్రియ యొక్క మర్మమును మాకు బోధించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రములు. అందరికీ మరి ఒకసారి ప్రాక్టికల్ క్రిస్టియానిటీ సిరీస్కి స్వాగతం పలుకుతున్నాను. మనం 4 వచనాల వరకు ధ్యానం చేసి ఉన్నాము. ఇందులో 5వ
అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 4 వచనాలు. హృదయములను కదిలించగలిగేది దేవుడే. The pools of our souls are stirred up only by God, by Christ Jesus. కాబట్టి కదలలేని వారు, ఆత్మీయ రోగములు ఉన్నటువంటి వారు, ఆత్మీయ అంధత్వం ఉన్నవారు, ఆత్మీయంగా ఊచకాలు చేతులు గలవారు అందరూ కూడా యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆయన మనకు లోతైన సత్యాలను నిత్యత్వపు వెలుగులో బోధిస్తారు అనే సత్యాన్ని మనందరం కూడా నమ్మటానికి దేవుడు సహాయం చేయునుగాక. 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉన్నాడు. He was sick for a long time. చాలా దీర్ఘకాలికంగా అక్కడ పడి ఉన్నాడు ఈ వ్యాధి గల మనుష్యుడు. వానిని యేసు ప్రభువు 6వ వచనంలో యేసు వాడు పడి ఉండుట చూచి, వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, సో యేసు ప్రభువు దేవుడు, ఆయన దైవమానవుడు, ఆయనలో దేవుని యొక్క లక్షణాలన్నీ కూడా ఉన్నాయి. యేసు ప్రభువుని దేవుడు అంటే చాలామంది అంగీకరించారు, కానీ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు మన దేవుడు. సో ఆయన కంప్లీట్ మ్యాన్ గాను, కంప్లీట్ గాడ్ గాను ఉన్నాడు. సంపూర్ణమైన మానవుని గాను, సంపూర్ణమైన దేవుని గాను ఉన్నారు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని యోహాను భక్తుడు 1వ అధ్యాయంలో రాస్తూ ఉన్నాడు కదా. ఆయనకు మన స్థితి అంతా కూడా తెలుసు. మనం కూర్చోవడం ఆయనకు తెలుసు, మనం నుంచోవడం ఆయనకు తెలుసు, మన పడకలు, మన నడకలు అన్నీ కూడా ఆయనకు తెలుసు అని కీర్తనకారుడు 139వ కీర్తనలో చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకు ఈ వ్యాధిగ్రస్తుడైనటువంటి వాడు 38 ఏండ్ల నుండి, అనగా ఇంకొక సంవత్సరం, 39 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ హిస్ లైఫ్ ఈజ్ ఫినిష్డ్. మనం అనుకున్నాం 41 తక్కువ 40, అనగా 39 కొరడా దెబ్బలు ఎందుకు కొడతారు అని అంటే, అది 40 దెబ్బలు కొడితే మనిషి చచ్చిపోతాడు. ఇంకా చావునకు చాలా సమీపంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈ వ్యాధిగ్రస్తుని దగ్గరకు, సమరయ స్త్రీ యొద్దకు యేసు ప్రభు ఏ విధంగా వెళ్ళాడో అలాగనే ఈ వ్యాధిగ్రస్తుని దగ్గరకు యేసు ప్రభు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయనకు తెలుసు ఈయన కూర్చోలేకపోతున్నాడు, లేవలేకపోతున్నాడు అని. మనం కూర్చుండుట లేచుట ఆయనకు తెలుసు కదా. హీ వాజంట్ సిట్టింగ్ అండ్ హీ వాజంట్ గెటింగ్ అప్. ఈ వ్యాధిగ్రస్తుడు కూర్చోలేకపోతున్నాడు, లేవలేకపోతున్నాడు అన్న సంగతి తెలుసు, నడవలేకపోతున్నాడు అని కూడా తెలుసు. ఆయన పడకలో మాత్రమే ఉంటున్నాడు అని తెలుసు. అందుకే నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు అని అంటున్నాడు కీర్తనకారుడు. ఇతని గురించి సమస్తం తెలుసు. నీ గురించి నా గురించి కూడా యేసు ప్రభువుకి సమస్తము కూడా తెలుసు. అయితే ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఇట్స్ నాట్ ఎ ఫూలిష్ క్వశ్చన్. చాలామంది అనుకుంటారు ఇదేం ప్రశ్న, ఎవడైనా జబ్బుపడి ఉంటే, వ్యాధిగ్రస్తునిగా ఉంటే స్వస్థత కావాలా అని ఎవరైనా అడుగుతారా? స్వస్థత ఇచ్చేయాలి కదా. అసలు ఒకవేళ అడిగితే మాత్రం నాకు వద్దు అని అంటాడా ఈ వ్యాధిగ్రస్తుడు అని అనుకోవచ్చు. ఇట్ వాజ్ నాట్ ఎ ఫూలిష్ క్వశ్చన్. అంటున్నాడు వాడు, యేసు ప్రభు అంటున్నాడు, వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడు అని ఎరిగి, అనగా తన యొక్క స్పిరిచువల్ కండిషన్ని ఎరిగినవాడు, మన స్పిరిచువల్ కండిషన్ని కూడా ఎరిగినవాడు. చాలామంది పాపంలో సెటిల్ అయిపోయి ఇదే నాకు చాలా బాగుంది అని అనుకుంటూ ఉంటారు. చాలాసార్లు మనం యేసు ప్రభువుని మీరు అంగీకరించాలండి అని అంటే, యేసు ప్రభువుని మనం అంగీకరిస్తే అబద్ధం చెప్పకూడదండి, మోసం చేయకూడదండి, పాపం చేయకూడదండి, ఇవన్నీ చేయకుండా ఉండటం నా వల్ల కాదండి అని చెప్తూ ఉంటారు. కానీ అంటే వీరు యేసు ప్రభువు దగ్గరకు వచ్చి పరిశుద్ధులుగా మారడం అనేది వారికి అంత కంఫర్టబుల్ ఇష్యూ కాదు,
Already we are leading comfortable lives. Why do we loaf ourselves? మా జీవితాన్ని ఎందుకు కష్టపెట్టుకోవాలి అనుకునేవారు చాలామంది ఉంటారు. అందుకే దేవుడు మనలను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నీకు నిజంగా పరిశుద్ధత కావాలా, ఆత్మస్వస్థత కావాలా అని అడుగుతూ ఉన్నాడు. డూ యూ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ యువర్ సిన్ఫుల్ లైఫ్? అయితే ఒకానొక దినం వస్తుంది, ఆ దినాన్న పాపం చేసిన వారందరూ దేవుని రక్షకునిగా యేసు ప్రభువుని అంగీకరించిన వారందరూ కూడా నిత్యాగ్ని గుండంలో వేయబడతారన్న సంగతి ఖచ్చితము. కాబట్టి ఇప్పుడు ఒకవేళ కంఫర్టబుల్గా ఉండొచ్చు. రిచ్ మెన్ అండ్ లాజరస్ని గురించి మనం చదువుకుంటాం. ఉదారంగు వస్త్రాలను ధరించుకుంటున్నాడు, తన ఇష్టం వచ్చినట్లుగా భోంచేస్తున్నాడు, సౌకర్యాలన్నింటినీ కూడా అనుభవిస్తున్నాడు. అన్నింటినీ అనుభవించటం అనేది దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకం కాదు, కానీ దేవుని యొక్క అవసరత కూడా మనకుంది. ఆయనను అంగీకరించకుండా చనిపోవడం వలన నిత్యాగ్నిగుండంలోనికి వెళ్ళిపోయాడు. అయితే లాజరస్ డిఫరెంట్గా ఉన్నాడు. తనకున్న వ్యాధి బాధ అంతా కూడా అనుభవిస్తూనే దేవునికి సమీపస్తుడిగా జీవిస్తున్నాడు. తన పాపముల నుంచి విడుదల పొందాడు. అందుకనే అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నట్లుగా ఈ ధనవంతుడైన వాడు పాతాళంలో నుంచి చూస్తూ ఉన్నాడు. సో this morning the question is, are you feeling comfortable in your sinful life? But there is gonna be one day, ఒక రోజు రాబోతుంది, ఆ రోజు నీవు పశ్చాత్తాపపడినా కూడా రక్షణ దొరకనటువంటి పరిస్థితి నీకు సంభవిస్తుంది. కాబట్టి జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఫూలిష్గా ఒక ప్రశ్న అడుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది, కానీ ఇట్ వాజ్ నాట్ ఎ ఫూలిష్ క్వశ్చన్. హీ మైట్ బీ ఇన్ ఎ ప్యాసివ్ మూడ్ ఆర్ హీ మైట్ బీ ఇన్ డెస్పైర్. చాలాసార్లు మనం జీవితంలో విసిగిపోయినటువంటి వారముగా కొన్నింటిని మనకు వద్దు అని అనుకుంటుంటాం. యేసు ప్రభు లేడు, ఏం లేడు, రక్షణ లేదు, ఏం లేదు, పరలోకం ఉందో లేదో ఎవరికి తెలుసు, నరకం ఉందో లేదో ఎవరికి తెలుసు, ఈ లోకంలో మేము ఇన్ని బాధలు అనుభవించుచు ఉన్నాం కదా, అది ఉందో లేదో తెలియని దాని గురించి ఇన్ని బాధలు మేము ఎందుకు అనుభవించాలి అనుకునేటువంటి వారు, డిస్పైర్లో జీవిస్తున్న, నిరాశ నిస్పృహలలో జీవిస్తున్న వారు అనేక మంది ఉంటూ ఉంటారు. అయితే మాట నా నాలుకకు రాకమునిపే నీవు పూర్తిగా నీకు తెలిసి ఉన్నది అని కీర్తనకారుడు అంటున్నాడు కదా. 139వ కీర్తన 4వ వచనంలో ఈ మనుషుని యొక్క మనస్సులో ఉన్నటువంటి మాట యేసు ప్రభువుకు తెలుసు. తన బాధ అంతా కూడా తెలుసు. నీ మనసులో ఉన్న బాధ అంతా కూడా తెలుసు. ఎందుకు వచ్చిన జీవితం ఇది అని అనుకున్నటువంటి పరిస్థితులలో నీవు గనక ఉన్నట్టయితే దేవుడు అంటున్నాడు, ఈ పక్షవాయువు గలవానిని లేచి నడువు అని చెప్పగానే హీ టుక్ అప్ హిస్ బెడ్ అండ్ హీ వాక్డ్ ఇమ్మీడియట్లీ అని రాయబడి ఉంది. కనుక మనం ఎటువంటి పాపపు స్థితిలో ఉన్నప్పటికీ కూడా దాని నుంచి విడిపించడానికి యేసు ప్రభువు ఈ ఉదయకాలమందు మనలను పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి పాపమును విడిచిపెట్టి మనం ఆయన దగ్గరకు రావాల్సి ఉంటుంది. అక్కడ అనేక మంది ప్రజలు గుంపులుగా ఉన్నారు. అనేకులు యేసు ప్రభువుని గుర్తించలేదు. అలాగనే నో వన్ సాట్ హిమ్. యేసు ప్రభువుని ఎవ్వరు కూడా చూచేటువంటి వారు కానీ పట్టించుకునేవారు కానీ ఎవరు లేరు. చాలామంది మనం కూడా ఏంటంటే ఒక మోర్ కన్వీనియంట్ సీజన్ కోసం రక్షణ పొందమని చెప్తే ఇంకా చాలా టైం ఉందిలే, ఇప్పుడు నేను బాల్యంలోనే ఉన్నాను, లేదంటే యవనస్తురాలిగానే ఉన్నాను, వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత మనం యేసు ప్రభువుని అంగీకరించవచ్చులే. ఆ శిలువ మీద దొంగ ఉన్నాడు కదా, తన జీవితంలో లాస్ట్ మినిట్లో యేసు ప్రభువుని తండ్రి నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని అడిగితే వెంటనే యేసు ప్రభు తనకు పరదేశులో స్థానం ఇచ్చేసాడు కదా. మనం లెట్ us ఎంజాయ్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్.
యవనస్తులుగా మనం ఈ లోకంలో అనుభవించాల్సింది చాలా ఉంది. దేర్ విల్ బి అ మోర్ కంఫర్టబుల్ సీజన్. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో దేవుని యొక్క అవసరం నాకు ఉంటుంది కనుక అప్పుడు నేను అంగీకరిస్తాను అని అనుకునేవారు చాలామంది ఉంటూ ఉంటారు. తర్వాత కొందరేమో డ్రీమ్స్ అండ్ విజన్స్తో జీవిస్తూ ఉంటారు, కలలు కంటూ ఉంటారు, పగటి కలలు కంటూ ఉంటారు. లేదు అంటే దేవుడు నన్ను రక్షించేశాడు, పరిశుద్ధినిగా చేసేశాడు, నాకు కల వచ్చింది, దర్శనం వచ్చింది అని చెప్పి వాటిని నమ్మేటువంటి వారు కొందరు ఉంటారు. కొందరు సూచక క్రియలను, మహత్కార్యములను నమ్మేటువంటి వారు ఉంటారు. అందుకని 4వ అధ్యాయంలో యేసు ప్రభు అంటున్నాడు, మీరు సూచక క్రియలను, మహత్కార్యములను చూడకుంటే ఎంత మాత్రమును నమ్మరు అని అంటూ ఉన్నాడు 4:48లో. సో డ్రీమ్స్ కోసం, విజన్స్ కోసం, సైన్స్ కోసం, వండర్స్ కోసం ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ కోనేటిలో నీళ్లు కదిలించబడే దాని గురించి చూస్తూ ఉన్నారు. కానీ మన హృదయములలో దేవుడు ఒక కదలికను తీసుకొని వస్తున్నాడు అన్న సంగతిని మాత్రం గమనించలేనటువంటి వారిగా ఉంటూ ఉంటారు. ఆ నీళ్ళ వైపే చూస్తున్నట్టుగా మనం కూడా ఏదో ఒకటి పెట్టుకొని దానినే మనం చూస్తూ దేవుడు మనలో జరిగించుచున్న కార్యాన్ని గుర్తించలేనటువంటి వారముగా ఉంటాము. కనుక యేసు ప్రభువు అక్కడికి రాగానే ఎవ్వరు కూడా ఆయనను గుర్తించట్లేదు. అయితే నీవు నేను ఆయనను గుర్తించే వారంగా ఉండాలి. హీ నోస్ when we sit and get up, he knows our sitting and getting up. మనం కూర్చుండుట లేచుట ఆయనకు తెలుసు. మాట మన నాలుకకు రాక మునిపే ఆయనకు తెలుసు. మన నడక, మన పడక ఆయనకు తెలుసు. ఇప్పుడు నీ స్థితి, నీ హృదయ స్థితి, నీ ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా ఆయనకు తెలుసు. కనుక ఈ ఉదయకాలమందు దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు. నీవు చూడవలసింది మనుషుల వైపు కాదు, సూచక క్రియల వైపు కాదు, అద్భుతాల వైపు కాదు, కలలు దర్శనాల వైపు కాదు, నా వైపు చూడు అని అంటున్నాడు. When we see Christ Jesus, He is the one who transforms our life. మన జీవితాన్ని సంపూర్తిగా మార్చగలిగిన శక్తివంతుడైన దేవుడు మనకున్నాడు. కనుక let us go into His presence and ask Him, Lord, I have been looking only for the things or the signs that are visible unto me, but I am not able to know that you are with me, and I have to understand that you are in my heart, you are in my life. నా జీవితంలో నీవు ఉన్నావు ప్రభువా అని మనం ఆయనను గుర్తించగలిగే వారంగా ఉండునట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. లెట్ us continue this tomorrow. Let us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మాలో అనేక మంది పాపంలోనే కంఫర్టబుల్గా జీవిస్తూ ఇది నాకు చాలా సౌకర్యవంతంగా ఉంది, అసలు పరలోకముందో నరకముందో ఎవరికి తెలుసు, కనుక ఈ లోకంలో ఉంటుండగానే ఈ లోక సంబంధమైన వాటన్నింటినీ కూడా అనుభవించాలి, సౌకర్యాలను అనుభవించాలని ఒకవేళ అనుకుంటున్నట్టయితే ప్రభువా, ఆ లాజరు ధనవంతుని యొక్క ఆ ప్యారబుల్ని మీరు చెప్పినప్పుడు ధనవంతుడు నాయన అదే విధంగా సుఖిస్తూ ఉన్నాడు, తింటూ ఉన్నాడు, తన యొక్క జీవితాన్ని సౌకర్యవంతంగా జీవిస్తూ ఉన్నాడు, ఎటువంటి కష్టాలు లేకుండా. ప్రభువా, లాజరు అయితే కష్టపడుతున్నా కూడా మిమ్మును కలిగి ఉన్నాడు తండ్రి. ఆ విధంగా మేము నాయన మిమ్మును కలిగిన వారంగా కష్టంలను అనుభవించడానికైనా సిద్ధంగా ఉండునట్లు మాకందరికీ, మా ప్రియులందరికీ సహాయం చేయమని, మిమ్మల్ని చూడగలిగేటువంటి ఆత్మీయ నేత్రములను మాకు అనుగ్రహించి ఈ హలోక సంబంధమైనటువంటి వాటిని కాకుండా పైనున్న వాటిని మేము దృష్టించగలిగినట్లుగా సహాయం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం మనందరికీ తోడుగా ఉండి ఆయనను మనం ఆత్మీయ నేత్రములతో చూడగలిగిన విధంగా
మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.